కుర్బానీ ఇచ్చేటప్పుడు ప్రతి ముస్లిం గుర్తుంచుకోవాల్సిన 8 విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే, కుర్బానీ ఇచ్చే జంతువును అంటే పొట్టేలు కానీ మేక కానీ ఏదైనా కానీ ఆకలితో ఉంచి జిబా చేయరాదు, అంటే మన భాషలో హలాల్ చేయకూడదు. రెండో విషయం ఏంటంటే, కొంతమంది 1 లేదా 2 జంతువులను తీసుకొచ్చుకొని కుర్బానీ ఇస్తారు. అయితే ఒకదాని ముందు ఇంకో దాన్ని జిబా చేయరాదు, అంటే హలాల్ చేయకూడదు. ఒకదాన్ని ఎదురుగా పెట్టి ఇంకో దాన్ని హలాల్ చేయరాదు, అది మెయిన్. మూడో విషయం ఏంటంటే, మనం ఏ జంతువునైతే జిబా చేస్తున్నామో అంటే హలాల్ చేస్తున్నామో వాటి ముందు వాటిని కోసే ఆ కత్తులు కానీ ఏవి కానీ వాటి ముందు నూరకూడదు. మనం పదును పెడతా చేస్తా ఆ పనులు చేయకూడదు వాటి ముందు. తర్వాత 4గో విషయం ఏంటంటే, ఏ జంతువునైతే జిబా చేస్తున్నామో అంటే హలాల్ చేయబోతున్నామో ఆ జంతువుని నేల మీద ఈడ్చుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి అట్లా జిబా చేయకూడదు. జాగ్రత్తగా దాన్ని తీసుకొచ్చి ఒక చోట ఉంచి దాన్ని నేల మీదకు వాల్చేసి అప్పుడు జిబా చేయాలి, అంటే హలాల్ చేయాలి. తర్వాత 5వ విషయం ఏంటంటే, ఆ జంతువును జిబా చేసేటప్పుడు అక్కడ జనాల్ని పోగేసి ఏదో హడావుడి జరుగుతున్నట్టుగా వాళ్ళు వచ్చి 4 మాటలు అవి మాట్లాడుకుంటా సరదాగా ఎంజాయ్ చేస్తా అట్లా జనాన్ని పోగేయకుండా అక్కడ పనిచేసే వాళ్ళంతవరకు 2-3 వరకు ఉండి జిబా చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనోళ్ళు ఎక్కడున్నా కూడా సరదాగా మాట్లాడుకోవడం చేయటం అట్లాంటి పనులు చేస్తుంటారు. వాటి వలన మనం ఇచ్చే ఈ దైవ కార్యానికి విరుద్ధం అయిపోతుంది. అందువలన జనాల్ని పోగేయకూడదు. తర్వాత 6వ విషయం ఏంటంటే, మనం జిబా చేసేటప్పుడు వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయకూడదు. వాస్తవమైన విషయం ఏంటంటే, ఇస్లాంలో ఫోటోలు వీడియోలు తీయటం హరాం అనమాట, అంటే చేయకూడదు ఆ పని. కానీ ఇప్పుడున్న సమాజం ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అవి లేని రోజు లేదు, తప్పదు కొన్ని. తర్వాత 7వ విషయం ఏంటంటే, మనం జిబా చేసే జంతువు పూర్తిగా చనిపోయింది అని మనం నిశ్చయించుకున్న తర్వాత, మనం జిబా చేసిన తర్వాత పూర్తిగా చనిపోయిందని నిశ్చయించుకున్న తర్వాతే మిగతా కార్యక్రమాలు మనం స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు చేప ఉంది, మనం చేపను కోస్తుండగానే అది అటు ఇటు కొట్టుకుంటూ ఉంటుంది. అట్లా ఇది మనం జిబా చేసింది పొట్టేలు కానీ మేక కానీ అట్లా ఉండకూడదు. పూర్తిగా చనిపోయింది అనుకున్న తర్వాతే ఈ తోలు వలచడం ముక్కలు చేయటం ఇవన్నీ కార్యక్రమాలు మొదలు పెట్టాలి. 8వ విషయం ఏంటంటే, మనం కుర్బానీ ఇవ్వకముందే వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి, మాంసం వీళ్ళకి పంచాలి వాళ్ళకి పంచాలని, లేకపోతే మనం ఇంత పెట్టుకొని తినాలి చేయాలి అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే కుర్బానీ ఇచ్చేటప్పుడు ఈ అన్ని విషయాలు నిషిద్ధం అన్నమాట.